అగ్నిగుండంగా మారనుంది. రాబోయే 3 రోజులు జాగ్రత్త అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటొచ్చని తెలిపింది. అలాగే హైదరాబాద్ లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవునున్నట్లు తెలిపింది. దాంతో పాటు ఉరుములతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ అగ్నిగుండంగా మారనుంది. రాబోయే 3 రోజులు జాగ్రత్త అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటొచ్చని తెలిపింది. అలాగే హైదరాబాద్ లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవునున్నట్లు తెలిపింది. దాంతో పాటు ఉరుములతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ స్పందన. ఏదైతే తెలంగాణలో బాణుడు ప్రతాపం చూపించనున్నాడు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నమోదవుతాయని అయితే హైదరాబాద్ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. కొద్ది రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉక్కపోతతో ఉపశమనం ఉన్నటువంటి ప్రజలు మరోసారి వాతావరణ వేడెక్కనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అయితే గత 2 రోజులుగా అయితే ఉదయం తర్వాత బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే నెల రాకముందే రాష్ట్రంలో యొక్క ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతాయి అనడంతో ప్రజలు ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. నేడు వడగాళ్లు వీచే అవకాశం ఉన్నట్టు ఉందని కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. బాణుడు తన ప్రతాపాన్ని చూపించడంతో తెలంగాణ నిప్పులు కుంపటిగా మారనుంది. మొన్నటి వరకు వర్షం కురవగా ప్రస్తుతం సూర్యుడు సురుమంటున్నాడని చెప్పాలి. మండుతున్న ఈ యొక్క ఎండలతో పాటు అయితే తీవ్రంగా ఉక్కపోత, ఇటు వడగాల్పులతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పాలి. మధ్యాహ్నం తర్వాత పట్టణాల నుంచి ప్రధాన రహదారులు అన్ని కూడా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక హైదరాబాద్ లో అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు వాతావరణ కేంద్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇప్పటికే 41 డిగ్రీ నుంచి కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్న కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఇటు ములుగు, ఖమ్మము, సూర్యాపేట జిల్లాలో అయితే ఇప్పటికే 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కూడా ఇటు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఈ యొక్క 41.3 నుంచి 43 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వడదెబ్బకైతే పలువురు మృతి చెందిన ఘటనలు కూడా చేసుకున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగాల్పులు, ఇటు వాన కూడా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క ఏదైతే మంగళ, బుధ, గురువారాల్లోనూ కూడా కొన్ని జిల్లాల్లో వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అయితే బయటకు రాకపోవటమే ఉత్తమం అయితే నిపుణులు చెబుతున్నారు. ఏదైతే చల్లటి ప్రాంతాల్లో ఉండాలని తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్తే తలపై టోపీ లేదా కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్న పరిస్థితి. ఏమైనా నీళ్లు ఎక్కువగా తీసుకొని ఈ యొక్క వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలంటూ కూడా పలువురు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.